అభిమానులు దిల్దార్ వార్తలకు స్వాగతం. పాలిటిక్స్ లా ఆయారాంలు గాయారాంలు ఎక్కువైపోతున్నారు. ఊసరవేలులు రంగులు మార్చినట్టు రంగులు మారుస్తున్నారట. ఇది కామనే కదా. ఇవాళ రేపు ఎచ్చ ఉన్న కాడ ఉండాలి, పచ్చ ఉన్న కాడ తినాలి. అట్లా లేకపోతే మేము లీడర్లం కాదు అన్నట్టే ఫీల్ అవుతున్నారు కొందరు. అయితే ఈ ఆయారాంలకు గాయారాంలకు మాజీ రాష్ట్రపతి వెంకయ్యసారు ఇగో ఇట్లా కాట్లు పెట్టిండు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. ఇప్పటి రాజకీయాలను అల్లున్న లీడర్లను చూస్తుంటే బాధ అవుతున్నది. సిద్ధాంతాలు లేకుండా రాద్ధాంతాలు వేసుకుంటా బుడుబుంగ మునిగినట్టే పొద్దుగాల ఒక పార్టీలా మళ్ళీ తెల్లారు ఇంకో పార్టీలో ఏరుతున్నారని సుత్తిమెత్తగా సుత్తెతోటి చొట్లు పెట్టిండు పార్టీలు మారుతున్న లీడర్లకు వెంకయ్య సారు. అలాగే రాజకీయ నాయకుల రాకపోకలు అని ప్రతి ఊళ్ళో ఒక బోర్డు పెట్టండియా. ప్రస్తుతం తాజాగా పలానా ఆయన ఈ టైంలో ఈ గంటలో ఈ పార్టీలో ఉన్నాడు. ఇది నేటి ఉదయం వార్త. నవ్వుకునే ఎందుకు చొరకాటించారంటే కొంత తెలిసి రావాలి. పూటొక పార్టీలుంటేనే వాళ్ళకు పరపతున్నట్టు ఫీల్ అవుతున్నారు సారు. చిన్నపిల్లలు డైపర్లు మార్చుకుంటారు మామూలుగా. ఎందుకు వాళ్ళు తెలుసు. అట్లా మా రాజకీయ నాయకులు కూడా పార్టీలు మార్చుకుంటారు. ఈ పద్ధతి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, రాజకీయానికి కూడా మంచిది కాదు, గౌరవం కూడా తగ్గిపోతుంది. పబ్లిక్ గురించి పాలిటిక్స్ చేసేటోళ్ళు ఎవరు సారు? అంతా స్వలాభం కోసమేనాయే. అందుకే పోరాళ్ళు డైపర్లు మాసుకున్నట్టు వీళ్ళు పార్టీల కండువాలు మారుస్తున్నారు. మీ అసంటోళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు చెవులకు ఎక్కించుకునేటట్టు లేరు. ఇవాళ రేపు ఎవ్వరు ఎక్కువ పార్టీలు మారితే వాళ్ళకే ఒక రేంజ్ ఉన్నది అన్నట్టు జనాలల్లా పేరున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇంటున్నారా జంపింగ్ జపాంగ్లు వెంకయ్య సార్ ఏమంటున్నాడు? దాన్ని మనం కొనసాగించాలి. ఆవులావులు కొట్లాడుకుంటే నడిమిట్ల లేగలకు దెబ్బలు తాకుతున్నాయి. ఇంట్లో ఆవులెవలు లేగలెవలు అని అంటారా? ఆవులేమో లీడర్లు అవుతున్నారు, లేగలేమో పెద్ద ఆఫీసర్లు అవుతున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని అట్లా నాడుతున్నారు, వాళ్ళు రాసుకునే బుక్కులకు ఎక్కుతున్నారు. ఇగో మాజీ మంత్రి రామన్న సీఎం రేవంత్ సార్ నరుచుకుంటేనే ఆఫీసర్లను అరుచుకున్నాడు. గిట్లా సీఎం రేవంత్ రెడ్డిని చెప్పినట్టు చేయమంటే కోతలు కోస్తా అని అంటున్నాడని కారు గుర్తు పేరంటంలా మళ్ళొక్క మలక సీఎం సార్ మీద పడ్డాడు రామన్న. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన. ఏం మాటలు అవి, ఏం అసలు మాది మాకే పరిశాన్ ఉంది. ఏం చెప్తారు నన్ను మీరు? కోసుక తింటారా? కోసుక తినేందుకు నువ్వు ఏమైనా సేపువా మామిడికాయవా ఏంటిది నువ్వు? అరే మరి ఖజానా అంతా మీరే ఉడుసుకపోయారట కదనే అన్న. పైసలు ఏడు ఉంటాయి చెప్పు. ఏమన్నా పనులు చేద్దామంటే మీరు తెచ్చిన అప్పులే కుప్పలై కూర్చున్నాయట. వాటికే కడుతున్నాం, ఇక పనులు ఏం చేస్తాము అని అంటున్నాడు. అయితే ఇంకా ఏమో అంటావు? రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నారు. ఐఏఎస్ అధికారులు కూడా, ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు వలుపుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అయ్యో ఆఫీసర్లది ఏమున్నదన్న, మీరు పవర్లు ఉన్నప్పుడు మీరు ఎట్లా చెప్తే అట్లా చేసిర్రు. ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నారు కావచ్చు. గాయంత దానికే ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా. బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. పాపం ఈ ఆఫీసర్లది అడకత్తర్ల పోక చెక్క లెక్కనే అయింది కదా పరిస్థితి అని అంటున్నారు ఈ లీడర్ల మాటలు వింటున్న జనం. ఈడు జోడు గలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చేనే, లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు ఇంటనే అని అన్నాడట కర్నూలు జిల్లాలో ఒక పిల్లగాడు. ఇక వాని మాటలకు మురిసిందట, లవల పడ్డదట. ఇక ప్రేమ పాకానబడే టైంలా ఏమైందో తెలుసునా? చూడుర్రి మీరే. నమ్మి నానబోసినందుకు నన్ను నట్టేట ముంచిండని ప్రియుని ఇంటి ముంగట లొల్లికి కూసున్నది ఈ బుజ్జి. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కోటకొండలు ఉండే ఇల్లు షానేళ్ల నుంచి ప్రేమ పావురాల లెక్కనే తిరిగిర్రట. కథ అంతా ఎట్లనో ఉన్నది. లవ్ లేదు కొవ్వు లేదని పిల్ల మొదలు అడ్డం చెప్పిందట. అయితే పోరడు రాజు నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిలా, నువ్వంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం అని రాగాలు తీసిండట. పూజ కోసం పువ్వు, రాజు కోసం నువ్వని పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసరికి ఈ పిల్ల నానిపోయి వాని శరల పడ్డదట. ఇప్పుడు మోజు మొత్తం తీరినాక ఏమంటున్నాడు చెల్లే? 5 years నుండి లవ్ చేసి మా నాన్నని
ఒప్పించుకుంటున్నా అంటే ఒప్పించుకున్న తర్వాత వచ్చి ఆస్తి అడిగినారు సార్. నేను ఒక్కదాన్నే కూతుర్ని, నాకు 12 ఎకరాల పొలం ఉంది. మొత్తం ఆస్తి రాసిస్తేనే తాళి కట్టిస్తాను, లేకపోతే లేదు. నా కొడుకు పేరు మీద రాసిస్తేనే తాళి కట్టిస్తాను, లేకపోతే లేదంటే పెద్ద మనుషులు ఉండే కోటకొండ వాళ్ళు పెద్ద మనుషులు, పలుకురు పెద్ద మనుషులు లేదు అట్లా ఒప్పుకోము, ఆ పిల్లోనికి డయాలసిస్ పేషెంట్ కదా ఎట్లా ఒప్పుకోము, అట్లా ఇవ్వము అది ఇది అంటే లేదు మాకు ఖచ్చితంగా ఆస్తి రాసిస్తేనే చేసుకుంటాము అన్నారు సార్. అది ముచ్చట. నమ్మినందుకు నేను నా కుటుంబం ఇప్పుడు రోడ్డు మీద పడ్డం, ఇంటికి వస్తే తాళం వేసుకొని పరారైనరని అంటున్నది. మరి ఏం చేయమంటున్నావురా పెద్ద మనుషులను? న్యాయం జరగలేదంటే ఇక్కడే చేస్తా, లేదంటే ఇక్కడే బతికేస్తాను. నన్ను వదిలేసి నన్ను వాడుకొని వదిలేసి ఇప్పుడు నన్ను పరారైనాడు. నేను వచ్చి ఇక్కడ అడ్డగి ఇచ్చే తలకి నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. నాకు కానీ నా ఆడపిల్లని మా నాన్న డయాలసిస్ పేషెంట్. ఈ రాజు సచివాలయంలో ఉద్యోగ పనిచేస్తున్నాడట. వారి రాజు మొదలు పిల్ల నచ్చి లవ్ చేసినవా, లేకపోతే ఆమె ఆస్తిపాస్తులు చూసి లవ్ చేసినవా? ఎట్లరా వారి గిట్ల చేస్తే? ఓ పోలీస్ సార్లు గ్రామస్తులు జర రాజుగాని జాడదీసి ఈ రాణిని ఏలుకోమని చెప్పుర్రి. మీ పేర్లు వీళ్ళ పిల్లలకు పెట్టుకుంటారు గాని. ఉందుమా ఊరిడ్చి పోదుమా అని అంటున్నారట కాకినాడ సామర్లకోట దిక్కున్న పబ్లిక్. ఎందుకు? ఏదైనా దయ్యమ్మ భూతమో పట్టి వీడుస్తుంది కావచ్చు అనుకునేరు. కాదు, నీళ్ళ కోసమట. అయ్యో, నీళ్లు లేక అంతగానో అల్లాడిపోతున్నారు కావచ్చు అనుకునేరు. నీళ్లున్నాయి, కానీ ఎట్లున్నాయో తెలుసునా? చూస్తే అగో గివ్వెక్క నీళ్ళు అని అంటారు పక్క. ఓ ఇవెక్కడి నీళ్లు? పార్కులా పిల్లలు సంబరం కోసం తయారు చేసిన ఫౌంటైన్లకి వెళ్ళి వచ్చినట్టే ఆకుపచ్చ రంగుల నీళ్ళు వస్తున్నాయని చూస్తున్నారా? ఇవి కాకినాడ సామర్లకోట మున్సిపాలిటీ పబ్లిక్ తాగే నీళ్లు. అవు మరి మొన్నటి నుంచి గిట్లనే ఆకుపచ్చ రంగులనే వస్తున్నాయట నీళ్లు. బాబు నీళ్ళు మరి తాగమనా వద్దనా? మరి ఇంకేటి వస్తే జ్వరాలు, మరి పిల్లలతోటి జ్వరాలు గట్రా వచ్చేస్తాయి. ఇలాంటి నీళ్ళు తాగకూడదు కదా. మరి ఒక మున్సిపాలిటీ ఒక మంచి నీళ్ళు పంపించాలా, ఒక ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఇలాంటి పసరి నీళ్ళు తాగామనుకో ఇంట్లో నీసాలు వచ్చేస్తాయి, హాస్పిటల్కి పాలైపోవాలి. ఈ నీళ్లతోటి బాసనలు గడగలేకపోతున్నాం, బువ్వండలేకపోతున్నాం. మా పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టే ఉన్నది. జరా ఈ కుళాయిలకి వెళ్ళి పచ్చడి నీళ్ళు వస్తున్నాయి, బాగు చేయండి సారు అని చెప్పినా ఎవ్వరు చెవున పెడతలేరట. ఇప్పటికే కొంతమంది నీళ్లు వాడినోళ్ళు దావకంలో పడ్డరట. ఓ ఆఫీసర్లు జరా ఆ నీళ్ళ ట్యాంకులు శుభ్రం చేసి ఈ నీళ్లు గిట్లెందుకు వస్తున్నాయో చూడుండ్రి. ముందుగానే ఆనకాలం ఊరు మొత్తం ఆగం కాక ముందే చర్యలు తీసుకోర్రి. ఏమంటున్నాం, వింటున్నారా? మన కష్టం మనమే చేస్తున్నాం, మన రూపాయి మనమే సంపాదించుకుంటున్నాం, మన తిప్పలు మనమే పడుతున్నాం. గసొంటిది ఎవడో వచ్చి మన సొమ్ము నూకబోతుంటే ఊకుంటామా? దీనికి మాత్రమే పోలీసుల తనకి పోవాలనా? వాళ్ళు మాత్రం ఊరూరికి కాపలా ఉండలేస్తారా? మేము చెమటోడిచి సంపాదించుకుంటే మీరెవరరా అప్పనంగా ఎత్తుకోవైతందుకు అని ఏం చేసి రోజుడు గడి దిక్కు. సీన్ చూస్తే కథ ఏందో అర్థమైతేనే ఉన్నది కదా. ఫోన్లల్లో మూతి తీసి నిద్రమోంగానే ఇళ్ళ దూరుతున్నారట దొంగలు. అర్ధమరాత్రి దాకా ఫోన్లు చూసేటోళ్ళు ఊళ్ళలో కూడా పెరుగుతూనే ఉన్నారు కదా. అయినాక దొంగగాళ్లకు ఎంత ధైర్యం చెప్పుర్రి. ఇక ఫోన్లు పక్కన పెట్టి బడతల చేత పట్టిర్రు. పడుసు పోరగాన్లు పెద్దోళ్ళు అందరు బయటకు వచ్చిర్రు. రాన్రా దొంగల్లారా చూసుకుందామని రంగంలోకి దిగిర్రు కులాస్పూర్లా. ఆడోళ్ళు కూడా బీడులు చుట్టుకుంటా ఇండ్ల బయటనే ఉంటున్నారు. రాత్రి 10:30 అయిందంటే ఊళ్ళకి ఎవ్వలొచ్చినా 100 కళ్ళు చూస్తున్నాయి వాళ్ళను. వివరాలు చక్కగా చెప్పకుండా నీళ్లు నమిలిర్రంటే పోలీస్ స్టేషన్ లో పడేసేనట. ఇక దొంగల చక్కదనం చూస్తాం, ఎంతమంది వస్తారో రాని రాని అంటున్నారు. అంతకు ముందైతే ముసుగులేసుకొని రాడ్లు పట్టుకొని ఊరి మీద పడేటోళ్ళట దొంగలు. వీళ్ళని చూసి చుట్టుపొంటి ఊళ్ళలో కూడా రాత్రిలో నిఘా పెట్టిరట ఊరి పెద్దలు. అందరిది ఒక లోకం అయితే అందగానిది ఒక లోకం అని అన్నారు గాని బీహార్ వాళ్ళది ఇంకో లోకం ఉంటది అని ఎవ్వరు చెప్పలేదుల్లా. గా ముచ్చట తెలవని ఒక పెద్ద మనిషి పాపం నెత్తి వాళ్ళ కొట్టుకునే దాకా తెచ్చుకున్నాడు. హే పోని ఎవల పాపన వాళ్ళు పోతారనుకుంటే గది వేరే ముచ్చట. పాపం గీ పెద్దన్న గట్ల వేయకుండా అందరి తరపున వకాల్త ఉచ్చుకొని గీ క్షుద్ర పూజలు చేసేటోళ్ళ తనకు వేయండు. ఏంది గీ అర్ధమరాత్రులలో మొదలుదరు అని అడిగిండట. వాళ్ళు మంచి పూజల పుణకంలు ఉన్నారు కావచ్చు. రాడ్లు తీసుకొని మీద పడ్డారట మెదక్ దిక్కు. మరి ఎందుకు కాక వాళ్ళ జోలికి ఎందుకు పోయినావనంటే వాళ్ళు మేమేమో మాట్లాడుతున్నాము మన ఊరోళ్ళు మానకెళ్ళని మేము అనుకున్నాం. వాడు పడాపడ వేసాడు బాగా టైంకు కరెంట్ పోయినప్పుడు.
గదుల్లా ముచ్చట కొత్తగా కట్టే బంగ్లా కింద నడి జామున పూజలు చేస్తుంటే అందరికి భయమే కదా ఏ క్షుద్ర పూజలు చేస్తున్నారో అని గుండె డగడగ కొట్టుకొని నిలదీసిండు పోయి దాంతో వాళ్ళు సైతాన్ మురునలో లెక్కనే వేసుర్రు పాపం పెద్ద మనిషికి 16 గుట్లు పడ్డాయట నెత్తిలా కాకపక్కన వచ్చిన వాళ్ళు ఇంకిద్దరు దావకంలో పడ్డారట ఒక్కళ్ళకైతే ఐసీయూలో ట్రీట్మెంట్ అవుతున్నదట మరి పోలీసులకి పంచాయతీ ఎట్లా తెలుస్తారో పారిపోయిన బీహారోలను ఎప్పుడు పట్టుకుంటారో మరి చూడాలే. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.